కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లుతా వస్తూ ఉంది. అదిగో ఇదిగో అని చెప్పి దాదాపు 7 నెలలు పూర్తి అవుతా ఉంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి మొదటి సంతకం చేశాడు, మెగా డిఎస్సి 16,000 ఉద్యోగాలు అని చెప్పి. మొదటి సంతకాన్ని ఎందుకు విస్మరించని చెప్పి మేము అడుగుతున్నాం. మా బాధ ఏంటంటే ఈ అకాడమీలో కనుక పోస్టులు రాకపోతే భవిష్యత్తు మరింత అంధకారం అవుతుంది. ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకుని విద్యారంగాన్ని నాశనం చేయడానికి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి తేడా లేకుండా వ్యవహరిస్తున్నారు. నిరుద్యోగుల పట్ల ఇద్దరూ చిన్నచూపుగానే ఉన్నారు. అందుకని కూటు ప్రభుత్వం మేము ఇప్పటికీ సమన్వయంగా శాంతియుతంగా విన్నవిస్తున్నాం. మా శాంతియుత విన్నవాడిని దయచేసి చులకనగా చూడకండి. ఖచ్చితంగా భవిష్యత్తులో కనుక అలాగే చూస్తే రాబోయే రోజుల్లో మా ఆగ్రహ ఆవేశాలు నిరుద్యోగం యొక్క సత్తా ఏంటో కూడా ఈ ప్రభుత్వానికి చూడాల్సి వస్తుంది. ప్రభుత్వాలను మార్చిన ఘనత ఉద్యమానికి ఉంది. అందుకని డివైఎఫ్ఐ గతంలోనే అనేక పోరాటాలు చేసాం, అనేక కేసులు పెట్టారు. ఈ ప్రభుత్వం అదిగో మేము మాకు అధికారంలోకి ఇవ్వండి, మేము వస్తే డిఎస్ ఇస్తామని చెప్పి అన్నారు. 7 ఏళ్ళు 8 ఏళ్ళు సాగదీస్తా ఉన్నారు, దీర్ఘాలు తీస్తా ఉన్నారు. కనీసం ముఖ్యమంత్రి గారు లేదా విద్యాశాఖ మంత్రి గారు ముందుకు వచ్చి ఇదిగో షెడ్యూల్ ఇది, ఈ రోజు ఈ ఎగ్జామ్ పెడతామని చెప్పే దమ్ము ఎందుకు లేని చెప్పి అడుగుతున్నాం. ఇలాగే కనుక వ్యవహరిస్తే మటుకు రేపు ఫిబ్రవరి 1వ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కుటుంబ ప్రభుత్వానికి తాడోపేడ తేల్చుకోవడానికి యువతరం ముఖ్యంగా డిఎస్సి ఆస్పెంట్ సమయత్తంగా సిద్ధంగా ఉన్నారు. కొంతమంది బ్రోకర్స్ మధ్యలో జూరి ఈరోజు నిరుద్యోగులను తప్పుదారి పట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రేపు ఏ ప్రభుత్వం వచ్చిన డివైఎఫ్ఐ నిరుద్యోగుల పక్షాన ఉంటుంది. డిఎస్సి సాధించేంత వరకు వెనకడుగు వేసేది లేదు. ఆ రకంగా ఎక్కడికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం.